ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఓయూలో ప్రజాప్రతినిధులను అడ్డుకున్న చరిత్ర ఉందని, అక్కడికి వెళ్లవద్దని కొందరు సూచించినా గుండెల నిండా అభిమానం నింపుకొని వచ్చానని తెలిపారు. ఓయూకి 1000 కోట్లు మంజూరు చేశారు. నిధుల జీవోను సీఎం విద్యార్థులకు అంకితం చేశారు. 1000 కోట్లు డబ్బుగా కాదు, భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యార్థులకు అందాలని కృషి చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి, వెనుకబాటుతనాన్ని నిర్మించాలంటే ప్రతి గ్రామంలో విద్యా అవకాశాలు పెరగాలని పేర్కొన్నారు. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమైనవా లేదా, ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరిని కలవాలని నిర్ణయించుకున్నా. ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులను లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది, మీరు ఎందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగినారు. అంటే వారికి ఒక్క మాట చెప్పిన, నాది ధైర్యం కాదు, అది అభిమానం. గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. గ్రామీణ వాతావరణంలో పెరిగి గ్రామీణ వాతావరణంలో ఉన్న పేదరికాన్ని, కుల వివక్షను, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెనుకబడిన ప్రాంతాలలో పెరిగిన వాడిని నాకు కొత్తగా మీరు రాసిచ్చి, నాకు చదువుపిచ్చి, చదువు నేర్పించి మా తమ్ముళ్ళ మా చెల్లెళ్ళ ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చెయ్యకండి. నాకు ఏమనిపించిందో, నా కళ్ళతో ఏమి చూశానో, నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నానో వాటిని నేను మాట్లాడతాను. వాటి నుంచి విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతోని, ఆలోచనతోని నేను ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా,